థ్యాంక్ యూ సో వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, మొన్న మనము ఇక్కడ వరకు మీటింగ్ చేసాము, రైట్? ఇక్కడ ఎండ్ చేసాము యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి అగైన్ మనము కంటిన్యూ చేస్తాం, ఓకేనా? ఈరోజు 6th డే ఉంది. 7th డేలో టోటల్ సిలబస్ కంప్లీట్ అయితే కంప్లీట్ చేద్దాం, లేదంటే 1 or 2 డే ఎక్స్ట్రా తీసుకొని కంప్లీట్ చేద్దాం. ఏ పాయింట్ కూడా మిస్ చేసేది కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఏం ఇవ్వాల్సిందో అది నేను ఇస్తాను, ఓకేనా? సో డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ పీపుల్స్ నో ఆర్ ఎస్ ఇన్ ఇన్విటేషన్. మనం ఇన్విటేషన్ గురించి చాలా డీప్ గా డిస్కషన్ చేసాము. ఇన్విటేషన్ మనము ఎలా ఇవ్వాలి, ఇన్విటేషన్ లో మనము ఏం చేయాలి అనే గురించి నేను చాలా మంచి ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. మీ పెళ్లి ఇన్విటేషన్ మీరు ఇచ్చేకి పోతే వాళ్ళకి ఎలా మీరు ప్లేసు, డేటు, టైం చెప్తారు, ఫుడ్ మెనూ గురించి చెప్పరో, అలాగే ఇక్కడ కూడా మీరు ఎవరికైనా మీటింగ్లకి ఇన్వైట్ చేసి ఫోన్ చేస్తే వాళ్ళకి కంపెనీ గురించి, ప్లాన్ గురించి, నేచర్ ఆఫ్ వర్క్ గురించి ఏమి చెప్పకూడదు అనే గురించి నేను మీకు మొన్న చెప్పాను. సో దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ పీపుల్స్ నో ఆర్ ఎస్ ఇన్ ఇన్విటేషన్. మీరు ఫోన్ చేశారు ఇన్వైట్ చేసేకి ఏదైనా ఒక మీటింగ్కి అంటే, వాళ్ళు నో నేను రాను అంటే కూడా మీరు టెన్షన్ తీసుకోదండి. ఎస్ నేను వస్తానంటే కూడా మీరు చాలా పెద్ద ఎగ్జైట్మెంట్ గా పోవద్దండి. ఎందుకంటే నో అనే వాళ్ళు వచ్చేస్తారు, ఎస్ అనే వాళ్ళు సైలెంట్ గా సైడ్ లో వెళ్ళిపోతారు కొంతమంది. సో అందుకే నేను పని చేయాలప్ప. కీప్ ఇన్వైటింగ్ పీపుల్. మీరు పీపుల్ కి ఇన్వైట్ చేసే పని కంటిన్యూస్ గా చేస్తూ ఉండండి. సెమినార్స్ కంటిన్యూస్. కీప్ ఇన్వైటింగ్ పీపుల్ టు సెమినార్స్ కంటిన్యూస్. ఎవరు వస్తే ఏమి, ఎవరు రాలేదంటే ఏమి, మీ పని ఏంటి? వాళ్ళకి ఇన్వైట్ చేసేది మీరు ఇన్వైట్ చేస్తూ ఉండాలి సెమినార్స్ కి కంటిన్యూస్, ఓకేనా? సో మీ పని మీరు చేయండి అంతే, రైట్? ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బి enthusiastic while inviting people. మీరు ఎవరికైనా ఇన్వైట్ చేసి ఫోన్ చేస్తే చాలా ఎంతూసియాజం ఉండాలి, చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి మీరు, ఓకేనా? చాలా కాన్ఫిడెంట్ గా కనపడుతూ ఉండాలి వాళ్ళకి. మీ మాటల్లో అంత పవర్ ఉండాలి. రిమెంబర్, గుర్తుకు పెట్టుకోండి, నో వన్ వాంట్స్ టు కమ్ విత్ ఎ సాడ్ రామ్. ఎవరు సాడ్ రామ్ గా ఉంటారు? సాడ్ రామ్ అంటే చాలా సాడ్ గా ఉండేవాళ్ళు, ఎప్పుడు అప్సెట్ గా ఉండేవాళ్ళు, భయంగా ఉండేవాళ్ళు, వస్తారో లేదో, నేను ఇన్వైట్ చేస్తే వస్తారో లేదో అనే మైండ్ సెట్ పెట్టుకొని ఫోన్ చేసే వాళ్ళకి ఎవ్వరు కూడా సపోర్ట్ ఇవ్వరు, ఎవరు కూడా రారు. ఎవ్రీవన్ వుడ్ లైక్ టు కమ్ విత్ ఏ హ్యాపీ రామ్. హ్యాపీ ఉండే పర్సన్ తో పాటు అందరూ వచ్చేకి ఇష్టపడతారు. మీరు అగైన్ అండ్ అగైన్ మీకు ప్రాబ్లం అని మీ అబ్బాయి అక్కడ నా టీం వెళ్ళిపోయింది, వీడు నా టీం ని క్రాస్ చేశాడు, ఆయన నా బిజినెస్ వదిలేసి పోయాడు, ఆయన సెట్ ఈ రోజు ఈ మంత్ కన్సిస్టెన్సీ తీసుకోలేదు, వాళ్ళకి ప్రొడక్ట్ రిజల్ట్ రాలేదు, నాకి మాట్లాడేకి రావట్లేదు అని మీరు అగైన్ అండ్ అగైన్ మీ అప్లైన్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తా ఉంటే వన్ డే మీ అప్లైన్ మీ ఫోనే రిసీవ్ చేయడు. మీ అప్లైన్ కాదు, మీ డౌన్ లైన్సే మీకు ఎవరైనా పదే ఎప్పుడు ఫోన్ చేసి కూడా నెగిటివ్ మాట్లాడితే, ఎప్పుడు ఫోన్ చేసి కూడా సాడ్ గా ఉంటే ఆయన మీకు ఇష్టం వస్తుందా? ఆ డౌన్ లైన్ అంటే ఎందుకు చేసాడప్ప మీరు ఫోను అని అంటున్నారు. బట్ అదే మీ ఏదో ఒక డౌన్ లైన్ ఎప్పుడు ఫోన్ చేస్తే కూడా, హాయ్ డియర్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటే, సూపర్ గా ఉన్నాను సార్, చాలా బాగా ఉన్నాను సార్, సూపర్ ఉంది సార్ బిజినెస్, మొన్న ఒక 2 టీంలు పడిపోయాయి సార్, నో ప్రాబ్లం సార్, అయితే కూడా మళ్ళీ టీం కట్టాను సార్. ఆయనకి కూడా టీంలు పోతున్నాయి, అందరి టీం కూడా క్రాస్ లైన్ అవుతా ఉంది, అంద టీమ్ లో ఎవరు చాలా మంది కన్సిస్టెన్సీ తీసుకోవట్లేదు, అయితే కూడా నో ప్రాబ్లం సార్, మన పని టీం కట్టేది మనం చేస్తాం సార్ అని హ్యాపీగా మాట్లాడే డౌన్ లైన్ కి మాత్రమే అన్ని అప్లైన్లు ఇష్టపడుతూ, ఊరికి కంప్లైంట్ ఇచ్చేవాడికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. అందుకే మీరు సాడ్ రామ్ గా ఉండేటది హ్యాపీ రామ్ గా ఉండండి ఎప్పుడు కూడా, ఓకేనా? రిమెంబర్ బిఫోర్ షోయింగ్ ద ప్లాన్. మీరు ఎవరికైనా ప్లాన్ ఇచ్చేకిన ముందుగా మీరు చేసే పని లేదు, ఏం చెయ్యాలి, మీరు ఏం గుర్తుగా పెట్టుకొని మీరు ప్లాన్ ఇవ్వాలి. రిమెంబర్ దట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ సమ్వన్స్ లైఫ్, మీరు ఎవరిదన్నా లైఫ్ చేంజ్ చేసేకి పోతున్నారంటే
then you must first feel that your life is going to change. ఫస్ట్ మీరు ఏ కంపెనీ గురించి ఏ ప్లాన్ గురించి చెప్పి అందరి లైఫ్ ని చేంజ్ చేసేకపోతున్నారో ఫస్ట్ మీరు గుర్తుకు పెట్టుకోండి. ఆ ప్లాన్ నుంచి మీరు మీ లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారా అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. నా లైఫ్ ఈ ప్లాన్ లో చేంజ్ అవుతుంది సార్, మీ లైఫ్ కూడా చేంజ్ చేసే తాకత్ నా దగ్గర ఉంది అనే కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉండాలి. ఆల్వేస్ కీప్ ఏ టూల్ కిట్ విత్ యూ. ఎవరికన్నా ప్లాన్ ఇచ్చకపోతే ఫస్ట్ మీరు టూల్ కిట్ మీతో పాటు పెట్టుకోవాలి. ఒక్క సెకండ్ అయిపోండి. Recording in progress. మీరు ఎవరికైనా ప్లాన్ పోతా ఉంటే ఆయనది లైఫ్ చేంజ్ చేసేకపోతున్నారు. బట్ వాళ్ళకి లైఫ్ చేంజ్ చేసేకపోయే వాళ్ళు మీరు ఆ ప్లాన్ నుంచి ఆ కంపెనీ నుంచి మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఎప్పుడన్నా ప్లాన్ చెప్పుకోండి, మీ దగ్గర కంపల్సరీ టూల్ కిట్ ఉండాలి. ఒక క్యాట్లాగు, ఓకేనా, ఒక ఫ్లిప్ చార్టు, ఓకేనా, ఒక పెన్ను, ఒక 20-30 పేపర్లు, A4 సైజ్ పేపర్లు, లేదంటే ఒక డైరీ, ఓకేనా, డెమో ప్రొడక్ట్స్, ఒక 2-3 డెమో ప్రొడక్ట్స్, ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. మీరు ఊరికే చాలా మందికి నేను చూశాను, చాలా పెద్ద తప్పు ఏం చేస్తారండి తెలుసా? వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏమంటే, ఎవరికి ప్లాన్ ఇచ్చకపోతారు కదా, వాళ్ళ దగ్గరనే సార్ కొంచెం పెన్ ఉంది ఇస్తారా, పెన్ ఇస్తారా సార్, కొంచెం పేపర్ ఉందా మీ దగ్గర అని ఎవరికి ప్లాన్ ఇచ్చకపోతామో వాళ్ళ దగ్గరనే పెన్ తీసుకొని, వాళ్ళ దగ్గరనే పేపర్ తీసుకొని, వాళ్ళకి ప్లాన్ ఇచ్చి వస్తాం మనం. ఇది సిస్టమా? ఇది ప్రొఫెషనా? మీరే చూడండి. ఇంకా చాలా మందికి నేను చూశాను టిష్యూ పేపర్ లో ప్లాన్ ఇస్తారు. మీరు నవ్వొద్దండి, ఇది రియాలిటీ. చాలా మందికి నేను చూశాను హోటల్లో కూర్చోపెట్టి టీ కాఫీ తాగిచ్చి వాళ్ళదే పెన్ తీసుకొని హోటల్ది టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ లో ప్లాన్ ఇస్తారు. లేదంటే బస్సు టికెట్ ఉంటుంది కదా, టికెట్ లో ప్లాన్ ఇస్తారు. బ్యాక్ సైడ్ ఎంటీ ఉంటుంది కదా, వైట్ పేపర్, దాంట్లో ప్లాన్ ఇస్తారు. This is not a business. Actually, we are doing that. Business should be professional. Business ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ గా ఉండాలి. బిజినెస్ ఎప్పుడు కూడా ఆయన మీ బిహేవియర్ చూసే ఆయన వీటితో పాటు నేను జాయిన్ అయితే నా లైఫ్ చేంజ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ అందరినీ రావాలి. ఓకేనా? ఎప్పుడు కూడా టూల్ కిట్ మీరు పెట్టుకోవాలి. రైట్? డ్రెస్ కోడ్ షుడ్ బి ఫార్మల్. నైట్ ప్యాంటు టీ షర్ట్ లో పోయి ప్లాన్ ఇవ్వదండి. డ్రెస్ కోడ్ నార్మల్ గా మీరు మీ కంపెనీ డ్రెస్ కోడ్ అయినా యూజ్ చేయండి, లేదంటే ఫార్మల్ డ్రెస్ ఉంటుంది, ఆ ఫార్మల్ డ్రెస్ యూజ్ చేయండి. నేను రీడ్ అండ్ టైలర్, రేమండ్స్ బట్టలు వేయండి అని చెప్తానండి. నార్మల్ బట్టలే, నార్మల్ క్లాత్స్ కే మీరు కొంచెం ఐరన్ చేసి కొంచెం మంచి మేకప్ చేసుకొని, మంచి మేకప్ అంటే ఏమి ఒక మంచి ప్రోడక్ట్ ని మీరు మీ కంపెనీ ప్రోడక్ట్ యూజ్ చేసి, ఓకేనా, గుడ్కా వేసుకొని ప్లాన్ ఇచ్చేది, గుడ్కా వేసుకొని అని చెప్పేది, ఇవన్నీ అన్ప్రొఫెషనల్ థింగ్స్. లుంగి వేసుకొని పోయేది ప్లాన్ ఇచ్చేకి, ఓకేనా. సో సిగరెట్ తాగి ప్లాన్ ఇచ్చేది, ఇలా చేయవద్దండి. దీస్ ఆర్ ఆల్ అన్ప్రొఫెషనల్. మీరు చూపిస్తున్నారు వాళ్ళకి నేను అంతా అన్ప్రొఫెషనల్ ఉన్నాను, ఓకేనా. సో ఎప్పుడు కూడా మీ అని చెప్పి మీరు 11:30 పోతే మీరు ఎంత అన్ప్రొఫెషనల్ ఉన్నారో అని వాళ్ళకి తెలిసిపోతుంది. దీనికి టైం సెన్సే లేదు అంటే వీడు మాకేమి సక్సెస్ ఇప్పిస్తాడు.
వీళ్ళకి టైం సెన్సే లేదు, మనకెలా సక్సెస్ ఇప్పిస్తారు వద్దప్ప అని అనుకుంటారు. సో అందుకే బీ పంక్చువల్, హ్యావ్ యువర్ టెస్టిమోనియల్ రెడీ. ఎప్పుడు కూడా మీ టెస్టిమోనియల్ రెడీగా ఉండాలి. మీన్స్ మీరు ఏమేమి అచీవ్ చేశారో అదన్నీ ఫొటోస్ మీ మొబైల్లో ఉండాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్ అని మీరు మొబైల్లో ఫోటోలు చూస్తూ 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 ఇక్కడ ఉంది ఆ ఫోటో, నా కార్ ఫోటో ఎక్కడ, నా అప్లైన్ ఫోటో ఎట్లా, ఎక్కడ నా రిజల్ట్ వచ్చింది ఎక్కడ అని మీరు వాళ్ళకి వెయిట్ చేపించి మీరు సెర్చ్ చేస్తా పోతే ఆల్బమ్ లో ఫొటోస్ లో మీ ఫోన్ లో ఎవరు నిలబడరు. ఇట్స్ సో అన్ప్రొఫెషనల్. ఎప్పుడు కూడా మీ అచీవ్మెంట్స్, మీ ఫొటోస్ అదన్నీ మొబైల్లో ఒక ఆల్బమ్ చేసి పెట్టుకోవాలి సెపరేట్ గా. ఓకేనా? ప్రజెంటేషన్ అయినాక సార్ నా పేరు ఇదండి అండి, నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఇన్ని సంవత్సరం అయ్యిందండి, ఇది చూడండి మొబైల్లో చూపించండి, ఇది చూడండి ఈజ్ మై సీనియర్, ఆయన ఇన్కమ్ ఇంత ఉంది, సో నా ఇన్కమ్ ఇంత ఉంది, నేను ఇంత తీసుకున్నాను, ఇక్కడ పోయి వచ్చాను. యువర్ టెస్టిమోనియల్ షుడ్ బి రెడీ. మీరు ఫోటోలు చూపిలేక ఓరల్ గా చెప్తే 90% పీపుల్ వినరు. చెప్పేకి చాలా ఉన్నాయండి నేను చెప్తాను అంటారు. బట్ 100 మాట చెప్పేకిన ఒక్క ఒక్క ఫోటో చూపిస్తే చాలు, ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ వచ్చేస్తాయి. సో అందుకే కీప్ యువర్ టెస్టిమోనియల్స్ రెడీ మై డియర్ ఫ్రెండ్. సో నెక్స్ట్, డోంట్ బీ ద వన్ హూ సీస్ ద ప్లాన్, బీ ద వన్ హూ షోస్ ద ప్లాన్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, సార్ నాకు మాట్లాడేకి రాదు సార్, ఈయన నా గెస్ట్, మీరు ప్లాన్ ఇవ్వండి సార్ అని అప్లైన్ కే ప్రెషర్ చేస్తారు. అప్లైన్ ఇస్తారులే. డోంట్ బీ ద వన్ హూ సీ ద ప్లాన్. అప్లైన్ ప్లాన్ ఇస్తే అప్లైన్ సక్సెస్ అవుతారు, అప్లైన్ ప్లాన్ ఇస్తే అప్లైన్ సీనియర్ గా ఉంటారు, అప్లైన్ ప్లాన్ ఇస్తే అప్లైన్ కింగ్ అవుతారు. మీరెప్పుడు కింగ్ అయ్యేది? అందుకే బీ ద వన్ హూ షోస్ ద ప్లాన్. ప్లాన్ చూసే వాళ్ళు అవ్వద్దండి, ప్లాన్ చూపించే వాళ్ళు అవ్వండి. ఓకేనా? రైట్. సో ప్లాన్ మెథడ్స్, ప్లాన్ ఎలా చెప్పాలో, ప్లాన్ ది ఎంత మెథడ్స్ ఉన్నాయి. 1 to 1 చేయవచ్చు. ఎవరికైనా ఒకరికి మీరు ఒక్కరే ప్లాన్ ఇస్తే 1 to 1 అని చెప్తాం. ఓకేనా? గ్రూప్ ప్లాన్ అంటే ఒక 5 to 10 మెంబర్స్ కి కూర్చోపెట్టుకొని మీరు ప్లాన్ ఇస్తారు కదా, దాన్ని గ్రూప్ ప్లాన్ అని చెప్తారు. 150 to 200 పీపుల్ సెమినార్ టుగెదర్ ఇన్ ద హాల్, దీన్ని మనము సిఎన్టీ అని చెప్తాము, సిఇఓ అని చెప్తాము, బిఓపి అని చెప్తాము, ఏదేదో న్యూ పేరు, న్యూ ఆపర్చునిటీ ప్రోగ్రామ్, బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ప్రోగ్రామ్, ఏదేదో మనం పేర్లు పెట్టుకొని 150-200 మెంబర్స్ ని గ్యాదర్ చేసి ఒక హాల్లో మీటింగ్ చేస్తాం కదా, అది కూడా ప్లాన్ లో వచ్చే ఒక మెథడ్. ఓకేనా? 1 to 1 అంటే ఏంటి? 1 to 1 అంటే యూ క్యాన్ డూ దిస్ ప్లాన్ అట్ యువర్ గెస్ట్ హౌస్ ఆర్ బై కాలింగ్ అట్ యువర్ హోమ్. మీరు మీ ఫ్రెండ్, మీ గెస్ట్ ఉంటారు కదా, ప్రాస్పెక్ట్ గెస్ట్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి పోయి మీరు ప్లాన్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకే మీ ఇంటికి పిలిచి ప్లాన్ ఇవ్వచ్చు. దీన్ని మనం 1 to 1 అని చెప్తాము. నెవర్ టేక్ ద మీటింగ్ ఫర్ గ్రాంటెడ్, వేరెవర్ ఇట్ మే బి. ఎప్పుడు కూడా ఒక్కరికి ఏంలే, ఎందుకు ఎంత సీరియస్ గా చెప్పాలి అని గ్రాంటెడ్ గా తీసుకోదండి. ఓకేనా? 1 to 1 ఒక్క పర్సన్ కి ప్లాన్ ఇస్తా ఉంటే కూడా చాలా సీరియస్ గా ఇవ్వండి. 100 మందికి ప్లాన్ ఇస్తా ఉంటే కూడా చాలా సీరియస్ గా మీరు ఉండాలి. ఓకేనా? మేక్ ష్యూర్ టు టేక్ కేర్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ క్వైట్ ప్లేస్ వైల్ ప్లానింగ్ 1 to 1. ప్లాన్ ఇస్తున్నారో రోడ్ పైననే ప్లాన్ ఇవ్వద్దండి. ఓకేనా? ఒక డిసిప్లిన్ ని మెయింటైన్ చేయండి. ఒక క్వైట్ ప్లేస్ ఉందా లేదా అక్కడ పోయి ప్లాన్ ఇవ్వండి. యూ మస్ట్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ వైల్ షోయింగ్ ద ప్లాన్. ప్లాన్ షో చేసే టైము మీ ఫేస్ పైన స్మైల్ ఉండాలి. యూ కెన్ స్టార్ట్ ద ప్లాన్ విత్ 3 questions. మీరు ప్లాన్ ఇచ్చే కింద ముందు ఆ గెస్ట్ కి 3 క్వశ్చన్లు అడిగి స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్ ఇన్ లైఫ్? పేరు అదన్నీ అడిగినైనాక మీ లైఫ్ లో డ్రీమ్స్ ఏమున్నాయి సార్? ఒక్క నిమిషం సార్. వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్ ఇన్ లైఫ్ అని అడగవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, సార్ అందరికీ లైఫ్ లో డ్రీమ్స్ అనేది ఉంటాయి, మీ లైఫ్ లో డ్రీమ్స్ ఏమున్నాయి సార్?
కనుక్కోవచ్చా అని అడగండి, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాళ్ళకి మీరు ఏం అడగాలంటే ప్లాన్ ఇచ్చేకిన ముందు రివ్యూ, ఓకేనా? కెన్ ఆల్ దీస్ డ్రీమ్స్ కమ్ ట్రూ విత్ ద వర్క్ యు ఆర్ డూయింగ్ టుడే? సార్ ఇవన్నీ డ్రీమ్స్ గురించి మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, మీరు చేసే పని నుంచి, మీరు చేసే జాబ్ నుంచి ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని ఏమైనా గ్యారెంటీ ఉందా సార్? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి, డూ యూ వాంట్ టు నో అబౌట్ సంథింగ్ ఫ్రమ్ వేర్ ఆల్ దీస్ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ? సార్ మీరు చేసే పని నుంచి ఈ డ్రీమ్స్ 50-50గా అచీవ్ అవ్వచ్చు అంటే, 100% అచీవ్ అవ్వాలి అంటే ఒక ఆపర్చునిటీ ఉంది, మీ దగ్గర కొంచెం టైం ఉంటే నేను ఆపర్చునిటీ గురించి నేను మీకు చెప్తాను సార్. ఇది థర్డ్ క్వశ్చన్, ఓకేనా? వాళ్ళు ఓకే అంటారు, అప్పుడు మీరు దాన్ని స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఎ లాట్ ఇన్ దిస్ బిజినెస్, దెన్ యూ మస్ట్ షో అట్లీస్ట్ 3 to 5 ప్లాన్స్ డైలీ. మీరు ఈ బిజినెస్ లో చాలా పెద్ద లెవెల్ కి వెళ్ళాలంటే, చాలా పెద్ద బిజినెస్ చేయాలంటే మీరు డైలీ 3 to 5 మెంబర్స్ కి ప్లాన్ ఇవ్వాల్సింది కంపల్సరీ. అండ్ దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ షో 1-to-1 ప్లాన్ టు పీపుల్. ఇది మీరు ఎప్పుడు 1-to-1 చేస్తారో అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఈవెన్ ఆఫ్టర్ షోయింగ్ 1-to-1 ప్లాన్, ట్రై టు ఎన్ష్యూర్ దట్ యువర్ గెస్ట్ అకంపెనీ యూ టు ద సెమినార్ హాల్. మీరు ఎవరెవరికి ప్లాన్ ఇస్తారో 1-to-1 లో వాళ్ళందరికీ సెమినార్ హాల్లో జరిగే ప్రోగ్రాంలకి ఇన్వైట్ చేయాల్సింది కంపల్సరీ. వాళ్ళు వస్తున్నారా లేదా అది ఫాలో అప్ చేయాల్సింది చాలా కంపల్సరీ. గ్రూప్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఇన్ దిస్ మీటింగ్ యూ కెన్ షో ద ప్లాన్ టు 8 to 10 పీపుల్ టుగెదర్. నేను ఎప్పుడో చెప్పాను, బై కాలింగ్ పీపుల్ టు ద హౌస్ ఆఫ్ వన్ అసోసియేట్ ఆర్ లీడర్. దీన్ని మనము మన లాంగ్వేజ్ లో హోమ్ మీటింగ్ అని చెప్తాం, ఓకేనా? వైల్ మేకింగ్ గ్రూప్ ప్లాన్, రిమెంబర్ దట్ ఇఫ్ వన్ పర్సన్ బికమ్స్ నెగటివ్ ఇన్ గ్రూప్ ప్లాన్, it can spoil the whole plan. So try to invite as many as people as possible for weekly seminar. ఓకేనా? ఆ గ్రూప్ మీటింగ్స్ లో ఒక్క పర్సన్ ఎవరైనా నెగిటివ్ అయిపోతే టోటల్ గ్రూప్ కి నెగిటివ్ చేసేస్తారు. అందుకే మీరు కొంచెం హుషారుగా ఇది చేయాలి. ఇఫ్ యూ ప్లాన్ విత్ సమ్ కాషన్ అండ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద సిస్టమ్, దెన్ ద ప్లాన్ క్యాన్ బి సక్సెస్ఫుల్. మీరు హోమ్ మీటింగ్ చేస్తున్నారంటే మీకు మీ కంపెనీ ప్లాన్ గురించి, ప్రొడక్ట్ గురించి చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ హోమ్ మీటింగ్లు సక్సెస్ అవుతాయి, ఓకేనా? వీక్లీ సెమినార్ లో ఏమవుతుంది, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ లో వీక్లీ సెమినార్ చాలా ఇంపార్టెంట్. యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ యువర్ గెస్ట్ ఇన్ దిస్ మీటింగ్. ఈ వీక్లీ గ్యాదరింగ్స్ లో, వీక్లీ సెమినార్స్ లో మీరు ఎవరికైనా పిలవచ్చు. హియర్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ బిజినెస్, దెన్ యువర్ వర్క్ విల్ బి డన్. ఇక్కడ మీకు ఎక్కువ నాలెడ్జ్ లేదంటే కూడా నో ప్రాబ్లం, మీ వర్క్ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ న్యూ, దెన్ దిస్ కెన్ ప్రూవ్ టు బి ద మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ మీరు. న్యూ ఉంటే ఈ కంపెనీలో, ఈ బిజినెస్ లో ఈ వీక్లీ గ్యాదరింగ్స్ కి మీరు అటెండ్ అయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్, హియర్ విత్ గ్రేట్ సీరియస్నెస్ అండ్ ఫార్మాలిటీ, బెనిఫిట్స్ ఆఫ్ వీక్లీ ప్లాన్. వీక్లీ ప్లాన్ బెనిఫిట్స్ ఏమంటే, here with great seriousness and formality the plan presentation on the fixed meeting is given by a successful networker. ఇక్కడ ఆల్రెడీ బిజినెస్ లో సక్సెస్ అయ్యే లీడర్ ఈ వీక్లీ గ్యాదరింగ్ లో చేయాలి. 5% 8% చేస్తే సక్సెస్ అవ్వదు. హియర్ ఇస్ ఎ పర్సన్ డస్ నాట్ ఫీల్ దట్ హీ హ్యాస్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ప్రెజెంటర్. ఇవన్నీ మీకు అవసరం లేదు, టెన్షన్ తీసుకోరండి. ఇవన్నీ అవసరం లేదు, చాలా డీప్ గా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫాలో అప్ చేయాలి. ఇప్పుడు మీరు 1-to-1 చేశారు, గ్యాదరింగ్ లో చేశారు, వీక్లీ గ్యాదరింగ్ లో చేశారంటే నెక్స్ట్ ఏంటి, అక్కడ వచ్చిన వాళ్ళకి ఎలా ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ ఇంపార్టెన్స్ ఏమిటంటే, not every person is able to take a decision immediately after showing the plan. మీరు ఎవరికి ప్లాన్ ఇస్తారో అందరూ ఇమ్మీడియట్ గా డిసిజన్ తీసుకోరు. ఇట్ ఈస్ కాల్డ్ ఫాలో అప్ టు హెల్ప్ హిమ్ డిసైడ్ అగైన్. మీరు ప్లాన్ ఇచ్చిన తర్వాతనే ఇమ్మీడియట్ గా ఎవరు డిసైడ్ తీసుకోరు జాయిన్ అయ్యేకి. వాళ్ళు ఏం చేయాలి సార్, ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేస్తే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ ఫోన్ లో మీరు క్లియర్ చేస్తే అది హెల్ప్ చేస్తుంది అందరి ఈ టీమ్ లో జాయిన్ అయ్యేది. ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఫాలో అప్ ఇన్ ద ఫస్ట్ 24 hours, there is a 90% chance that person will go into business with you.
మీరు ఈ రోజు ప్లాన్ ఇచ్చారంటే 24 అవర్స్ లోపలనే ఫాలో అప్ చేస్తే 90% ఛాన్సెస్ ఉంటాయి ఆయన మీతో పాటు జాయిన్ అయ్యేకి. 48 అవర్స్ ప్లాన్ ఇచ్చి 48 అవర్స్ అయినంక మీరు ఫాలో అప్ చేస్తే 50% మాత్రమే ఛాన్స్ ఉంటాయి ఆయన మీ టీంలో జాయిన్ అయ్యేకి. బట్ 72 అవర్స్ ఇఫ్ యూ ఫాలో అప్ ఆఫ్టర్ 72 అవర్స్ ఇట్ మే ఆర్ మే నాట్ కమ్. ఎవరు 3 రోజుల తర్వాత ఫోన్ చేసి సార్ ఆ రోజు నేను ప్లాన్ ఇచ్చాను కదా మీరేమో ఏం డిసైడ్ చేశారు సార్ అని మీరు ఫోన్ చేస్తే ఆయన వస్తాడో లేదో ఇప్పుడు గ్యారంటీ లేదు, 1% కూడా గ్యారంటీ లేదు. అందుకే 24 అవర్స్ లోపలనే వాళ్ళకి ఫాలో అప్ చేయండి. పే అటెన్షన్ బిఫోర్ ఫాలో అప్ చేసే కింద ముందు ఏం చేయాలి? ది పాజిటివిటీ దట్ ఈస్ క్రియేటెడ్ ఆఫ్టర్ సీయింగ్ ద ప్లాన్ విల్ నాట్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 72 అవర్స్. మీరు ఎవరికి ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ ది ప్రోడక్ట్ ది ఆ కంపెనీ ప్రెజెంటేషన్ మీరు ఏం ఇచ్చారు కదా ఒక పర్సన్ కి, అది వాళ్ళకి 72 అవర్స్ కిన 3 రోజులకిన ఎక్కువ మోటివేషన్ పెట్టదు. అందుకే మీరు ఒక్క రోజు లోపలనే 1 డే లోపలనే ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకోవాలి. 2 డేస్ బిఫోర్ మీరు ఫాలో అప్ చేస్తే చాలా బాగుంటుంది. టేక్ యువర్ యాక్టివ్ అప్లైన్ విత్ యూ. మీ అప్లైన్ ఉంటారు కదా యాక్టివ్ అప్లైన్, వాళ్ళకి తీసుకొని పోయి ఫాలో అప్ చేస్తే ఇంకా మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్పీక్ లెస్ ఇఫ్ యు ఆర్ విత్ అప్లైన్. లెట్ యువర్ అప్లైన్ డూ ద టాకింగ్ ఆఫ్టర్ యు హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ యువర్ సెల్ఫ్. మనం చేసే ఒక పెద్ద తప్పు ఏమంటే మన అప్లైన్ పక్కన ఉంటే కూడా మన అప్లైన్ కి ఎక్కువ మనమే మాట్లాడతాం. అట్లా సార్ ఇట్లా సార్ అది సార్ ఇది సార్ అని. మీ అప్లైన్ పక్కన ఉంటే మీరు ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ప్లాన్ ఇచ్చేశారు కదా, ఇప్పుడు ఫినిషింగ్ మీ అప్లైన్ చూసుకుంటాడు. మీ ఫినిషింగ్ మీ అప్లైన్ ఎలా చేస్తారని చూసి మీరు నేర్చుకోవాలి. మీరే ఎక్కువ మాట్లాడకూడదు. కీప్ టేకింగ్ నోట్స్. దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ టైమ్ టు లెర్న్. ఏదేది మీరు చదువుతారో అదన్నీ నోట్స్ లో రాసుకోండి. వాచ్ యువర్ అప్లైన్, హౌ దే డూ దేర్ వర్క్, హౌ దే రెస్పాండ్, హౌ దే క్లియర్ ఆల్ డౌట్ అండ్ టేక్ దట్ ప్రాస్పెక్ట్ టు ద రైట్ డిసిజన్. అదే చెప్పాను ఇప్పుడు. మీ అప్లైన్ మాట్లాడే టైం మీరు ఎక్కువ మాట్లాడకూడదు. మీ అప్లైన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారో, ఎలా రెస్పాండ్ చేస్తారో, ఎలా డౌట్ ని క్లియర్ చేస్తారో అదన్నీ మీరు చూసి నేర్చుకోవాలి వాళ్ళతో పాటు. ఓకేనా? డోంట్ ఆర్గ్యూ. ఒక పర్సన్ జాయిన్ అవ్వను నేను అని చెప్తే ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. ఓకే సార్ నో ప్రాబ్లం, మీకు ఎప్పుడు రైట్ అనిపిస్తుందో ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి సార్, వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అని చెప్పి వచ్చేయండి. ఓకేనా? నువ్వు రావా చూడు అని ఇట్లా చెప్పొద్దండి. ఓకేనా? ఫాలో అప్ ఎలా ఉండాలి? రౌండ్ ద సర్కిల్, క్లోజింగ్ ఆఫ్టర్ ద మీటింగ్ అంటే ఏంటి? ఫాలో అప్ లో రౌండ్ ద సర్కిల్ లో మీరు ఏమి క్వశ్చన్స్ అడగాలి, ఆఫ్టర్ ద మీటింగ్ ఏమి మీరు అడగాలి, ఇవన్నీ చెప్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ దాట్. చాలా మంది ఏం చెప్తారు, ఎలా క్వశ్చన్స్ చెప్తారు? ప్లాన్ వినైందా? ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ దట్. మనకు టైం లేదండి ఇవన్నీ చేసేకి అంటారు. ప్రోడక్ట్లు సోపు పేస్ట్లు అమ్మేకి మనకు రాదండి అని చెప్పొచ్చు సార్. చాలా మందికి ఇది ప్లాన్ ఇచ్చే డబ్బు అడిగేకి నాకు చాలా ఈగో హర్ట్ అవుతుంది, ఈ డబ్బు అడిగే పని నేను చేయను అని చెప్తాను. ఐ విల్ జాయిన్ బట్ వాట్ ఈస్ ద గ్యారెంటీ దట్ పీపుల్ ఇన్ మై నెట్వర్క్ విల్ వర్క్? నేను జాయిన్ అయిపోతాను సార్, బట్ నా టీమ్ లో వచ్చే వాళ్ళు పని చేస్తారని ఏం గ్యారెంటీ అండి అని చాలా మంది చెప్తారు. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఇఫ్ ద కంపెనీ బంద్ అయిపోతే ఎట్లపా అని అడుగుతారు చాలా మంది. ఓకేనా? ఇంకా చాలా మంది ఏం అడుగుతారు, లైఫ్ పార్ట్నర్ రెఫ్యూజెస్. నా వైఫ్ నా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు సార్, ఎందుకు లేదు సార్ ఊరికే. మా ఫాదర్ సపోర్ట్ చేయట్లేదు సార్, ప్రోడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సార్ అంటారు. నాకు ఏ డబ్బు అవసరం లేదు సార్, దేవుడు ఇచ్చిన అన్ని ఉన్నాయి నాకే అని కొంత డైలాగ్స్ పడతారు కొంతమంది. డజంట్ సూట్ మై రెప్యుటేషన్. నా రెప్యుటేషన్ కి నా లెవెల్ కి సూటబుల్ బిజినెస్ కాదు ఇది, నేను చేయను అని చెప్తాను. ఐఆమ్ సాటిస్ఫైడ్. లైఫ్ లో ఏం ఉన్నాయి దాంట్లో నేను చాలా సాటిస్ఫై ఉన్నా, నాకు అవసరం లేదు ఇదండి అని చెప్తాను. వన్ ఆఫ్ ద రిలేటివ్స్ హ్యాడ్ ఫెయిల్డ్. మా రిలేటివ్ ఆల్రెడీ ఇలాంటి కంపెనీకి జాయిన్ అయ్యి ఫెయిల్ అయిపోయినాడండి, ఇవన్నీ మీరు కూడా చేయవద్దండి అని చెప్తారు. అప్పుడు సొల్యూషన్ ఏంటి? వాళ్ళకి ఏం చెప్పాలి? దెర్ ఈస్ నో ప్రాబ్లం దట్ కెన్ నాట్ బి సాల్వ్డ్. ఈ భూమి పైన ఏ ప్రాబ్లము లేదు సాల్వ్ అయ్యేలేక ఉండేది. అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయి. రిమెంబర్, గుర్తుగా పెట్టుకోండి. ఫస్ట్
whatever questions have been created in the world, their answers have also been created. ఈ భూమి పైన ఏ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉన్నాయి. బట్ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అక్కడ 3 రకాల కమ్యూనికేషన్ ఉంది. ఒకటి ఆర్గ్యుమెంట్, ఇంకొకటి ఆర్గ్యుమెంట్స్, ఇంకొకటి సోఫిస్ట్రీ. సోఫిస్ట్రీ అంటే ఇంకా పెద్ద ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? మెనీ టైమ్స్ పీపుల్ క్యాన్ డూ మిస్చీఫ్ టు కన్ఫ్యూజ్ యూ, బట్ డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ దెమ్. కీప్ మీటింగ్. ఇఫ్ నాట్ టుడే, దెన్ టుమారో దే విల్ ఆల్సో గెట్ దేర్ సొల్యూషన్. అర్థం ఏంటి చెప్తాను, టెన్షన్ తీసుకోదండి. 100% కన్స్యూమర్ మీన్స్ that we should buy the product which is manufactured by our company only from our company. నేను ఆల్రెడీ చెప్పాను 2-3 days బిఫోర్ దీని గురించి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో ఉండే ప్రోడక్ట్స్ ని మీరు యూజ్ చేయాలి. మీరు 100% కన్స్యూమర్ అవ్వాలి. అలాంగ్ విత్ దిస్ వీ షుడ్ ఆల్సో నో హౌ టు డూ ఆల్ ద ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ ద కంపెనీ బై అవర్ సెల్ఫ్. ఓకేనా? అంటే ప్రోడక్ట్ తీసుకొని యూజ్ చేసేది మాత్రం కాదు, ఏది ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో మన వర్క్ మనమే చేసుకోవాలి, ఎవరు చేసి ఇవ్వరు మనకి. సైనింగ్ అప్ మీన్స్ జాయిన్ చేపించేది, ఈమెయిల్ చేసేది, టూల్స్ పర్చేస్ చేసేది, సిస్టమ్ ని ఫాలో చేసేది, ఇదన్నీ ఉన్నాయి కదా, ఇదన్నీ మనమే చేయాలి, ఎవరు చేయరు మనకి. ఇదన్నీ నేర్చుకోవాలి ఫస్ట్. కీప్ విజిటింగ్ ద కంపెనీ సైట్ రెగ్యులర్లీ. కంపెనీ వాట్సాప్, కంపెనీ వెబ్సైట్, కంపెనీ యాప్ అప్పుడప్పుడు విజిట్ చేయాల్సింది కంపల్సరీ. ఇంకొకటి ఉంది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే FIM, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అని చెప్తాను. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అంటే ఏంటి చూడండి సార్. ఫస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ వి బిల్డ్ రిలేషన్షిప్ విత్ అవర్ న్యూ అసోసియేట్స్. ఇప్పుడు మీరు ప్లాన్ ఇచ్చారు, ఫాలో అప్ చేశారు, ఒక పర్సన్ జాయిన్ అయిపోయినారు. జాయిన్ అయినాక ఏం చెయ్యాలి? FIM, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్. ఇప్పుడు నేను మీకు ప్లాన్ ఇచ్చాను సార్, మీరు జాయిన్ అయినారు సార్, 2 days లో జాయిన్ అయిపోయినారు. జాయిన్ అయ్యి ప్రోడక్ట్ తీసుకున్నారు. ప్రోడక్ట్ తీసుకొని అయినాక ఒక 5-6 hours లోపలనే నేను FIM చేస్తాను. వాట్ ఈజ్ FIM? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ లో ఏం జరగాలి, ఏమేమి అవ్వాలి? ఫస్ట్ మీరు ఏదైనా ఒక హోటల్లో, లేదంటే ఆ కంపెనీ ఆఫీస్ లో, లేదంటే వాళ్ళ ఇంట్లో, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి మీట్ అవ్వాలి. ఆ డిస్ట్రిబ్యూటర్ కి మీట్ అవ్వాలి. న్యూ అసోసియేట్ మీట్ అయ్యి వాళ్ళతో పాటు బిజినెస్ గురించి తక్కువ, ఫ్యామిలీ గురించి, వాళ్ళ జాబ్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళతో పాటు మంచి బిజినెస్ రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ యాక్చువల్లీ ఏ రిలేషన్షిప్ మార్కెటింగ్. మీరు ఎంత మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటారో అంత మంచి లీడర్స్ మీరు క్రియేట్ చేయగలరు. ఓకేనా? ఇది FIM లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ లో చేసే పని. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు నో హిమ్ అండ్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఓకేనా? అది FIM ఉంది కదా, అది బెస్ట్ వే. ఏంటి? మీ గురించి వాళ్ళకి చెప్పేకి, వాళ్ళ గురించి మీరు వినేకి ఒక మంచి రిలేషన్షిప్, ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోండి. As FIM will be, its opinion will be about system, company and ఆయన ఫస్ట్ మీటింగ్ లో రిలేషన్షిప్ బిల్డ్ చేసే టైంలో ఆయన ఏం అడగచ్చు? ఈ కంపెనీ గురించి ఇంకా చెప్పండి, మీ గురించి ఇంకా చెప్పండి, కంపెనీ సిస్టమ్ ఏంటి? ఓకేనా? దీని గురించి అన్ని మీరు చెప్పాలి ఫస్ట్ మీటింగ్ లో వాళ్ళు. వితౌట్ FIM ద ఫ్రెష్ మ్యాన్ ఫీల్స్ లైక్ ద ఫస్ట్ డే వి గో టు స్కూల్. మీరేమైనా జాయిన్ చేసి ఒక పర్సన్ కి ఆయనతో పాటు FIM చేయలేదంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ చేయలేదంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే, మీరు ఫస్ట్ క్లాస్ కి, ఫస్ట్ స్టాండర్డ్ కి, ఫస్ట్ డే స్కూల్ కి పోతే మీకు ఎలా నర్వస్నెస్ ఉంటుంది కదా, ఆయనకి కూడా ఇక్కడ వచ్చినాక అలాగే నర్వస్నెస్. ఎందుకప్పా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ నెసెసరీ? ఎందుకు కావాలి ఇది అంటే, FIM is needed just like a small child needs care. ఎలాగా ఒక బాబు పుట్టితే మనము కేర్ చేస్తామో అలాగే మన డౌన్ లైన్
పుట్టితే కూడా, మన డౌన్ లైన్ వస్తే కూడా మనం అలాగే క్లియర్ చేయాలి. అందుకే ఎఫ్ఐఎం చేయాలి. ఎఫ్ఐఎం యాక్ట్స్ యాజ్ ఏ వ్యాక్సిన్ ఇన్ ఎ వే. ఎఫ్ఐఎం వ్యాక్సిన్ అలాగా పనిచేస్తుంది. బిఫోర్ హీ మీట్స్ విత్ ఎనీ వన్ అబౌట్ బిజినెస్ యూ గో. ఆయన ఇది చాలా పెద్ద పాయింట్ అండి, అర్థం చేసుకోండి. చాలా మంది ఎందుకు ఫెయిల్ అయిపోతారంటే, వాళ్ళే జాయిన్ అయ్యి ఈరోజు జాయిన్ అవుతారు, ప్రొడక్ట్ తీసుకుంటారు, రేపు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పోయి దీని గురించి చెప్పకపోతారు, అక్కడ ఫెయిల్ అయిపోతారు. అందుకే ఏం చెప్తున్నానంటే, బిఫోర్ హీ మీట్స్ విత్ ఎనీ వన్, ఆయన ఎవరికైనా మీట్ అయ్యేకిన ముందును మీరు పోయి మీట్ అవ్వండి. యూ గో, మీరు పోండి, వాళ్ళ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి మీట్ అయ్యే ప్లాన్. ఎక్స్ప్లెయిన్ ద నాన్సెన్స్ ఆఫ్ ద సిస్టమ్ టు దెమ్. ఈ కంపెనీ సిస్టమ్ ఏముంది, మీ కంపెనీ నాన్సెన్స్ ఏమున్నాయి, నాన్సెన్స్ అంటే సిస్టమ్ రూల్స్ ఏమున్నాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు మనం మధ్యాహ్నం అయితే కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తాను, అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్ ఈస్ నెసెసరీ టు డూ ఎఫ్ఐఎం టు షో ద కరెక్ట్ పిక్చర్ ఆఫ్ ద బిజినెస్. ఎఫ్ఐఎం లో ఒక 1 hour 2 hour మీరు డిస్కషన్ చేసుకున్న కూర్చుంటే, ఈ బిజినెస్ కి పిక్చర్ ఏంటి, ఈ బిజినెస్ కరెక్ట్ గా ఎలా చేయాలని మీరు వాళ్ళకి చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళు చాలా సీరియస్ అయ్యి పని చేసే అవకాశం ఇది ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది. వాట్ టు డూ ఇన్ ఎఫ్ఐఎం. ఎఫ్ఐఎం లో ఏం చేయాలి సార్? చూడండి, ఇఫ్ యు ఆర్ న్యూ దెన్ యు గో టు డూ ఎఫ్ఐఎం ఓన్లీ విత్ యువర్ అప్లై. మీరు న్యూ ఉంటే, ఈ కంపెనీలో మీరు ఈ బిజినెస్ లో న్యూ ఉంటే మీరు ఎఫ్ఐఎం చేయవద్దండి. మీ డౌన్ లైన్స్ కి కూడా మీ అప్లైన్ కి తీసుకొని పోయి ఎఫ్ఐఎం చెప్పండి. whenever you go for FIM, take special care of the dress code. ఎప్పుడు మీరు పోతారు FIM కి, ఒక మంచి డ్రెస్ కోడ్ వేసుకొని పోండి, ఓకేనా? ఒక్క నిమిషం ఫాలో. కంపల్సరీ డ్రెస్ కోడ్ వేసుకొని పోండి. మీ కంపెనీ డ్రెస్ కోడ్ లేదంటే ఫార్మల్ డ్రెస్ కోడ్. ఎందుకంటే మీరు ఏం చెప్తారో మీ డౌన్ లైన్స్ అది చేయరండి, మీరు ఏం చేస్తారో మీ డౌన్ లైన్స్ అది చేస్తారు, ఓకేనా? అలాగా బీ పంక్చువల్, అగైన్ టైం మెయింటైన్ చేయండి. బీ కంఫర్టబుల్. గాబరి అవ్వదండి, కంఫర్టబుల్ గా కూర్చి మాట్లాడండి మీ డౌన్ లైన్ కి. వెన్ యూ మీట్ యువర్ అసోసియేట్, మీ డౌన్ లైన్ కి ఎప్పుడన్నా మీరు మీ డౌన్ లైన్ కి మీట్ అవుతే, గ్రీట్ యువర్ గెస్ట్. గుడ్ మార్నింగ్ యార్, హౌ ఆర్ యూ అని హ్యాండ్ షేక్ చేయండి, గ్రీట్ చేయండి, హగ్ చేయండి, ఓకేనా? ఇంట్రొడ్యూస్ యువర్ సీనియర్. మీ అప్లైన్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి మీ డౌన్ లైన్ కి, ఓకేనా? పాజిటివ్ గా. ఏం చేయాలి ఎఫ్ఐఎం లో ఇంకా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ జాయినింగ్ ది బిజినెస్ విత్ దట్ పర్సన్. ఆయనకు అడగండి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏం చూసి ఈ బిజినెస్ లో వచ్చారు సార్, ఎందుకు వచ్చారు సార్ ఈ బిజినెస్ లో, రీజన్ అడగండి. ఆ రీజన్ తెలిసిపోతే, ఆ తెలిసిన రీజన్ పైన మీరు ఫోకస్ చేసి అన్ని డెవలప్ చేయండి. టెల్ మీ అబౌట్ ద కంపెనీ. ఆయనకు చెప్పండి మీ కంపెనీ గురించి. ఇంకా బీ ష్యూర్ టు గివ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సిస్టమ్ లైక్ లీస్ట్, ప్లాన్, ట్రైనింగ్, బుక్స్, ఓకేనా? మీ కంపెనీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లీస్ట్ గురించి, ప్లాన్ లీస్ట్ చేసేది, ప్లాన్ ఎలా చెప్పాలి, ట్రైనింగ్ ఎందుకు అటెండ్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, దీని గురించి అన్ని వాళ్ళకి చెప్పండి మీ డౌన్లైన్ కి. రైట్ సమ్ నేమ్స్ ఆఫ్ దేర్ హాట్ లిస్ట్ ఇమీడియట్లీ. వాళ్ళకి హాట్ లిస్ట్ అంటే ఏంటి, వాళ్ళకి అని చెప్పండి. వాళ్ళు చెప్పేస్తే ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలి. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాము, హాట్ లిస్ట్ అని చెప్తాము. ఇమ్మీడియట్ గా ఆ హాట్ లిస్ట్ వాళ్ళతో పాటు రాపించుకోండి. ప్రమోట్ టూల్స్, మీ కంపెనీ టూల్స్ ఏమున్నాయో అవన్నీ ప్రమోట్ చేయండి, వాళ్ళు తీసుకోవాలి, అది కంపల్సరీ. అండ్ చాలా పేషెన్స్ ఉండాలి మీకు. You will not always get the desired results when you work in network marketing business, ఓకేనా? మీరు ఇదన్నీ చేసేస్తే మీకు ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్ గా మీరు క్రౌన్ అయిపోతారు, డియూసిడ్ అయిపోతారు అని అనుకోదండి. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ది బ్యూటీనే వేరేది. ఇది ఎట్లా పని చేస్తుందంటే, ఎవరు పని చేస్తారు అని మీరు అనుకుంటారో వారు పని చేయరు, ఎవరు పని చేయరు అని అనుకుంటారో వారు పని చేస్తారు. అర్థమైందా? మీరేమనుకుంటున్నారు, షబ్బీర్ సార్ చెప్తుండేది ఇవన్నీ చేసేస్తే ఈజీగా అందరూ జాయిన్ అయిపోతారు, నేను క్రౌన్ అయిపోతాను అని అనుకోవద్దండి.
ఇది 10 మందికి చేస్తే ఒక్క పర్సన్ క్రౌన్ అవుతారు. 100 మందికి చేస్తే 10 మంది క్రౌన్ అవుతారు. ఓకేనా? సో యూ విల్ నాట్ ఆల్వేస్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్స్. మీరు ఏం అనుకుంటారో అది అవుతుంది, ఆల్వేస్ అగైన్ అండ్ అగైన్ అవుతుంది అనుకోద్దండి. వెన్ యూ వర్క్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, మీరు ఎప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో పని చేస్తుంటారో చాలా పేషెన్స్ గా దీన్ని హ్యాండిల్ చేయాలి. అట్ దట్ టైం మెనీ పీపుల్ లూజ్ పేషెన్స్. ఎప్పుడు చాలా మంది పేషెన్స్ లూజ్ చేసుకుంటారు. ఎప్పుడు తెలుసా? ఇంత చేస్తే కూడా నిలబడతా లేదు కదా, ఇంత చేస్తే కూడా బిజినెస్ రావట్లేదు కదా, ఇంత కష్టం పడితే కూడా ఒక టీం నిలబడతలేదు కదా నాది అని చాలా మంది గివప్ చేసేస్తారు. పేషెన్స్ ల్యాక్ అయ్యి. పేషెన్స్ లేదంటే ఈ బిజినెస్ లో వచ్చే అవసరం లేదు. పేషెన్స్ చాలా 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 ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ దిస్ దే రిమైన్ అన్సక్సెస్ఫుల్. ఎవరికి పేషెన్స్ ఉండదో, ఎవరు గివప్ చేసేస్తారో వాళ్ళు అన్సక్సెస్ఫుల్ అయిపోతారు. ఎందుకు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో? బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్ ఇన్ దిస్ వరల్డ్. మనము కూడా అందరూ నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చేస్తే సూపర్ మ్యాన్ అవ్వము. కానీ మనము కూడా నార్మల్ గా ఈ ఈ వరల్డ్ లో ఒక పార్ట్ ఆఫ్ నేచర్. మనం కూడా దేర్ ఆర్ సమ్ లాస్ ఆఫ్ నేచర్. నేచర్ లో కొంత లాస్ ఉన్నాయి. నేచర్ డస్ నాట్ గివ్ ఎనీథింగ్ ఇమ్మీడియట్లీ. అర్థమైతా ఉందా? నేచర్ ది కూడా కొంత లాస్ ఉన్నాయి. మనము కూడా నేచర్ లో ఒక పార్ట్. నేచర్ ది రూల్ ఏమిటంటే ఇమ్మీడియట్ రిజల్ట్ ఎవ్వరికి కూడా ఇవ్వదు. ఓకేనా? ఒక బాబు పుట్టాలంటే 9 months తీసుకుంటుంది నేచర్. కరెక్టా? హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ 24-25 hours తీసుకుంటుంది. బస్సు 32 hours తీసుకుంటుంది. సారీ, 22 hours తీసుకుంటుంది. ఏరోప్లేన్ 2.5 to 3 hours తీసుకుంటుంది. అంటే ఏ వెహికల్ ది ఏంటి నేచర్ ఉంటుందో ఆ వెహికల్ అలాగా యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? మీకు కూడా ఈ బిజినెస్ లో ఇమ్మీడియట్ గా సక్సెస్ రావాలంటే సక్సెస్ రాదు. కొంచెం నేచర్ పైన ఫోకస్ చేయండి. అన్ని ఈజీగా దొరకదు, అన్ని టైం తీసుకొనే దొరుకుతాయి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి సార్. నేను వన్ డే ఔరంగాబాద్ వెళ్ళాను. ఔరంగాబాద్ ఇది 5 years బిఫోర్ కథ చెప్తున్నాను మీకు. అప్పుడు నాకు మన కంపెనీలో 7 years అయింది. జాయిన్ అయ్యి 7 years అయింది. అప్పుడు నాది ఇన్కమ్ 4 lakhs rupees ఏమో ఉంది. అప్పుడు పోయాను. ఎవరో అలాగే మీన్స్ చీఫ్ గెస్ట్ గా పిలిచారు మీటింగ్ చేసి. పోయాను. రేపు ఉంది మీటింగ్, ఈ రోజే పిలిచారు. పోయాను. షబీర్ సార్ డిన్నర్ చేద్దాం రండి అని పిలుస్తాం. పోయాను. ఓకే అని పోయాను, కూర్చాను. అయినా నా ప్రకారం ఒక 24-25 years ఓల్డ్. అప్పుడు నా ఏజ్ కూడా అప్పుడు 26-27 ఏమో. అయినా నాకు ఏం అడిగాడంటే, వై నేను మీ అలాగా అవ్వాలంటే ఏం చేయాలి, నేను కూడా మీ అలాగా లీడర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడిగాను. డిన్నర్ చేసేటప్పుడు నేను ఒక మాట చెప్పాను. షబ్బీర్ అయ్యేకి 7 years తీసుకుంది. షబ్బీర్ అయ్యేకి 7 years పోయింది. ఇప్పుడు నువ్వు షబ్బీర్ అవ్వాలంటే 70 years పోతుంది. అందుకే నువ్వు షబ్బీర్ అవ్వద్దు. నువ్వు అవ్వు, నేను అవ్వాను. నువ్వు అవ్వు, నేను అయ్యాను. నేను అయ్యాకి 7 years నువ్వు నేను ఎట్లా అవుతావు అని చెప్పాను. సో అర్థం ఏమవుతుందంటే చాలా మంది మనకి అర్జెంట్ గా అయిపోవాలి, అన్ని. ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యామంటే రేపు మనం క్రౌన్ అయిపోవాలి. నో మై డియర్ ఫ్రెండ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్, ఇట్ మేక్ యూ క్రై,
ఇట్ మేక్ యూ లాఫ్, మీకు చాలా హర్ట్ చేస్తుంది సక్సెస్, మీకు చాలా సాక్రిఫైజెస్ తీసుకుంటుంది సక్సెస్. చూడండి సార్, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బాబు పుట్టిందంటే, ఒక అమ్మ, ఒక తల్లి ఒక బాబుకి డెలివరీ ఇచ్చిందంటే, బాబు వస్తుంది బయట, ఓకేనా, తల్లికి బాబుకి మీన్స్ అమ్మకి బాబుకి ఒకటే రూమ్ లో పెడతారు. అన్ని గెస్ట్లు వస్తారు. అంత కష్టం పడి బాబుకిచ్చిన తల్లిని ఎవ్వరు ఎక్కువ మాట్లాడరు. ఈ రోజు వచ్చిన బాబుకి అందరూ మాట్లాడతారు, రిలేటివ్స్ వచ్చి. కొంచెం ఆలోచించండి. ఒక్క నిమిషం సార్. ఓకేనా సార్? నాకు ఇది ఎగ్జాంపుల్ చాలా తెలుగులో కొంచెం కష్టం అవుతా ఉంది, బట్ అయితే కూడా చాలా ట్రై చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ ఎగ్జాంపుల్. చూడండి, ఒక అమ్మ, ఒక మదర్ డెలివరీ ఇస్తుంది ఒక బేబీకి, ఓకేనా. డెలివరీ ఇచ్చి చాలా కష్టం పడుతుంది, చాలా పెయిన్ ఫేస్ చేస్తుంది ఆ అమ్మ, మదర్. ఆ పెయిన్ చూసిన మదర్ కి ఎవ్వరు రిలేటివ్స్ వచ్చి చూడరు. ఆ బేబీ వస్తుంది కదా, ఆ బేబీకి అందరూ చూసి తీసుకుని ఎంజాయ్ చేస్తారు. ఆ అమ్మ 9 months కష్టం పడింది, చాలా పెయిన్ చూసింది. ఆ అమ్మకి ఎవరు చూడరు. లాస్ట్కి పోయే టైంలో, బాగున్నావమ్మా, ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. అందరూ డబ్బు కూడా ఆ బేబీకి పెడతారు, బట్టలు కూడా బేబీకి తీసుకుని వస్తారు, అందరూ స్వీట్ తింటారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ మదర్ గురించి ఎవరు ఆలోచించరు. అర్థం ఏమవుతుందంటే ఆ అమ్మకి వాయిస్ రావడం లేదా సార్? వాయిస్ వస్తా ఉందా? నా వాయిస్ వస్తా ఉందా? రైట్. ఎవరికి వాయిస్ రావట్లేదు, మీ ఇంటర్నెట్ కనెక్షన్ చూసుకోండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక్కడ అర్థం ఏమవుతుందంటే, ఈ ఎగ్జాంపుల్ నుంచి నేనేం మీకు చెప్తున్నానంటే, ఏది కూడా ఇమ్మీడియట్ గా దొరకదు, చాలా పెయిన్ చూస్తుంది ఆ అమ్మ, ఓకేనా. చాలా పెయిన్ చూసినైనాక ఆ బాబు చైలో వస్తుంది కదా, అప్పుడు ఆ అమ్మ, ఆ మదర్ ఆ టోటల్ పెయిన్ అమ్మ మర్చిపోతుంది ఖుషీలో. అలాగే లైఫ్ లో కూడా చాలా కష్టం పడినైనాక, చాలా సాక్రిఫైస్ చేసేది అయినాక, చాలా ప్రాబ్లంలు ఫేస్ అయినాక, చాలా పెయిన్ ఫీల్ చేసినైనాక, లాస్ట్ లో ఒక కార్ వస్తుంది కదా, మంచి కార్. అప్పుడు ఇంత కష్టం పట్టిన పెయిన్లన్నీ మర్చిపోతాం. స్టేజ్ పైన రికగ్నిషన్ దొరుకుతుంది కదా, అవన్నీ పెయిన్లు మర్చిపోతాము. అర్థమవుతుందా? సో అందుకే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సింది కంపల్సరీ, కొంచెం పెయిన్ ఇవ్వాల్సింది కంపల్సరీ, రైట్. ఎప్పుడు కూడా అవుతుందో లేదో అనుకోదండి, పేషెంట్ గా ఉండండి, అన్నీ అవుతాయి, ఓకేనా. సో వి రీప్ వాట్ వి సో, బట్ వి క్యాన్ ఓన్లీ బైట్ ఇన్ టైం. వి రీప్ వాట్ ఒక నిమిషం. వి రీప్ వాట్ వి సో అంటే ఏమి? మనము
ఇప్పుడు ఇప్పుడు ఒక ఏం తెలుగులో ఏం చెప్తారు, ప్యాడీ ప్యాడీ మనం ఎగ్జాంపుల్ రాగి తీసుకుందాం. రాగి అందరికీ తెలుసు. రాగి వేస్తే మనము భూమిలో రాగి వేస్తే రాగినే తీస్తాము. రాగి వేసి ప్యాడీ తీము. రాగి వేస్తే రాగినే వస్తుంది. బట్ వీ క్యాన్ ఓన్లీ బైట్ ఇన్ టైం. ఈ రోజు రాగి వేసి రేపు రాగి రా అంటే వస్తుందా? 3 months 6 months టైం తీసుకుంటుంది. ఫర్టిలైజర్ తీసుకుంటుంది, నీళ్లు తీసుకుంటుంది, కేర్ తీసుకుంటుంది, టైం తీసుకుంటుంది. అగ్రి 82, అగ్రి అక్వాజల్ అవన్నీ తీసుకుంటుంది. అవన్నీ తీసుకుని అయినాక ఒక టైం అయినాక మనకి అది ఇస్తుంది. అవునా? నేచర్ ది లా ఇది. ఓకేనా? ఇది టుడే వన్ హ్యాస్ టు హ్యావ్ పేషెన్స్ ఇన్ లైఫ్ టు బికమ్ ఏ కంప్లీట్ పర్సన్. జస్ట్ లైక్ ఎ సీడ్ హ్యాస్ టు బి బరీడ్ ఇన్ ద సాయిల్ టు బికమ్ ఏ హ్యూజ్ ట్రీ. అర్థమైనా? ఒక పెద్ద ట్రీ అవ్వాలంటే ఆ ట్రీ కూడా చిన్నప్పుడు చాలా లోపల పోవాలి, సాయిల్ లోపల పోవాలి, చాలా కష్టం పడాలి. అప్పుడు మాత్రమే ఒక పెద్ద ట్రీగా మారుతుంది అది. మనం ఏం చేస్తాము, ఈ రోజు ఆధార్ కార్డు ఇచ్చి రేపు 1 lakh ఇవ్వండి, ఏమో గౌతంబలి మన మామన అట్లా రాదు. కొంచెం పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ మీనింగ్ ఏంటి? పేషెన్స్ డస్ నాట్ మీన్ టేకింగ్ రెస్ట్. పేషెన్స్ అంటే ఊరికి ఇంట్లో పోయి ఓకే నేను ఈరోజు జాయిన్ అయిపోయాను, ఇంట్లో పోయి పడుకుంటాం పేషెన్స్ గా. ఇప్పుడు ఒక 2 years పేషెన్స్ గా ఉండి అదైనాక 1 lakh rupees తీసుకుంటాం. అట్లా కాదు పేషెన్స్ అంటే, అది కాదు. ఇఫ్ యూ డోంట్ గెట్ రిజల్ట్స్ వైల్ డూయింగ్ బిజినెస్, హ్యావ్ పేషెన్స్, డోంట్ బి ఇంపేషెంట్. మీరు పని చేస్తా ఉంటే కూడా మీకు రిజల్ట్ రావట్లేదంటే పేషెన్స్ గా ఉండండి. మీ పని కంటిన్యూస్ గా చేస్తా ఉండండి. 1 or the another day పేషెన్స్ కి రిజల్ట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్. ఓకేనా? సో ఇఫ్ యు వర్క్ హార్డర్ దెన్ యు అర్న్ టుడే. ఇఫ్ యు వర్క్ హార్డర్ దెన్ యు అర్న్ టుడే, వెరీ సూన్ యు విల్ అర్న్ మోర్ దెన్ యు అర్న్. మీరు ఈ రోజు ఎంత సంపాదించుతున్నారో దానికన్నా ఎక్కువ మీరు పని ఈ రోజు చేస్తే వెరీ సూన్ మీరు ఈ రోజు ఎంత అర్న్ చేస్తున్నారో దానికన్నా ఎక్కువ అర్న్ చేస్తారు ఫ్యూచర్ లో. ఓకేనా? There are many such examples in our business who didn't start very well. It took them months to build a team of 2 to 4 but they preserved, and today they are owners of a team of millions. చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మార్కెట్ లో. స్టార్టింగ్ లో 2 ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. 3 members కి జాయిన్ చేసేకి 3 months తీసుకున్నాను. ఈ రోజు 6,08,000 members టీం ఉంది నాది. స్టార్టింగ్ లో చాలా అంటే చాలా కష్టం పడాలి. ఓకేనా? అదైనాక మీకు చాలా పెద్ద టీంలు వస్తాయి. చాలా పేషెన్స్ గా ఉండాలంటే, వేరేది ఏం లేదు. ఓకేనా? పేషెన్స్. వెన్ వి బ్రింగ్ ఎ న్యూ పేర్ ఆఫ్ షూస్, మనము ఒక పేర్ ఆఫ్ షూస్ తీసుకొని వచ్చే టైము సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ ఫిట్టింగ్ ప్రాపర్లీ ఇన్ అవర్ ఫిట్. మీరు న్యూ షూస్ తీసుకొని వచ్చి వేసుకోండి, మీ కాళ్ళలో మీ లెగ్స్ లో వేసుకోండి. చాలా టైము అది ప్రాపర్ గా ఫిట్ అవ్వదు. తీసుకొని వస్తే కూడా జల్దీ ఫిట్ అవ్వదు. ఓకేనా? సో ఇట్ సీమ్స్ దట్ మీటింగ్ కరో రెస్పెక్ట్ మే కర్తో ఫోన్. So it seems that they are not as comfortable as the old ones were. But when we keep wearing the same shoes for a few days, then they also become comfortable. Oh. చూడండి, మనం ఒక న్యూ పేర్ ఆఫ్ షూస్ తీసుకొని వచ్చి వేసుకుంటే అది జల్దీ ఫిట్ కూర్చుదు. మన ఓల్డ్ వన్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఓల్డ్ షూస్ ఎలాగ కంఫర్టబుల్ గా చూస్తాయో అలాగా ఫిట్ అవ్వదు ప్రాపర్ గా న్యూ షూస్. బట్ మీరు అదే న్యూ షూస్ ని కంటిన్యూస్ గా వేసుకుంటే సమ్ డేస్ అది కూడా కంఫర్టబుల్ అయిపోతాయి. అందుకే పేషెన్స్ ఉండాలి. ఇన్ ద సేమ్ వే వెన్ వి డూ ఏ న్యూ జాబ్, ఇప్పుడు మనం న్యూ జాబ్ కి జాయిన్ అవుతామో, you may not be enjoying it as much as you were having in your old job, but as you get to know the work, you will start enjoying it. అర్థమైందా? మన ఓల్డ్ జాబ్ లో మనం ఎలా ఎంజాయ్ చేస్తామో అలాగా న్యూ జాబ్ లో పోయి ఎంజాయ్ చేయము. బట్ ఎలాగా మనం ఒక 2-3 months న్యూ జాబ్ లో కూడా అడ్జస్ట్ అయిపోతామో అప్పుడు ఆ జాబ్ ని కూడా మనం ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ కూడా అలాగే
If you cannot be patient in network marketing, then you cannot be successful either. మీరు పేషెన్స్ గా ఉండలేదు ఈ బిజినెస్ లో అంటే మీరు సక్సెస్ కూడా అవ్వరు. When you go to the market, మీరు మార్కెట్ కి పోతే you will find many people who have already stopped doing this work. మార్కెట్ లో చాలా మంది ఉన్నారు నెట్వర్క్ మార్కెటింగ్ ని చేసి వదిలేసిన వాళ్ళు. సో యూ మే డౌట్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ నాట్ వాకింగ్ ఆన్ ద రాంగ్ పాత్. మీకు చాలా డౌట్ వస్తాయి, వాళ్ళందరూ ఫెయిల్ అయినారంటే నేను ఇక్కడ రాంగ్ వేలో ఉన్నానా, నేను కూడా ఏమన్నా ఇక్కడ వచ్చి తప్పు చేశానా అనే థాట్ మీకు కూడా మైండ్ లో వస్తుంది. సో అట్ దట్ టైమ్, ఆ టైంలో యూ హ్యావ్ టు సే ఓన్లీ వన్ థింగ్ టు దెమ్. వాళ్ళకి మీరు ఒకటే మాట చెప్పాలి. ఎవరైనా మార్కెట్ లో నెగిటివ్ పీపుల్ దొరికితే, you had made the same mistake that you left. You have made the same mistake that you left. If you were doing it even today, you would have been successful like our great upline. ఎవరైనా మీకు మీట్ అయ్యి అది నేను ఆల్రెడీ చేశానప్పా, దాంట్లో ఏమీ లేదప్పా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నెగిటివ్ చేస్తే వాళ్ళకి అదే చెప్పండి. మీరు ఏం తెలుసా, మీరు వదిలేసి చాలా తప్పు చేశారు. మీరు కంటిన్యూగా చేసుంటే మా అప్లైన్ కి ఎలా ఇన్కమ్ వస్తుందో మీకు కూడా అలా ఇన్కమ్ వచ్చేది. మీరు జల్దీగా పేషెన్స్ ని వదిలేసి మీరు గివప్ చేసేసారు. మీరు మా అప్లైన్ గివప్ చేయలేదు, అందుకే లాక్స్ టుగెదర్ ఇన్కమ్ వర్క్ చేస్తున్నారు. నేను కూడా గివప్ చేయను, నేను రైట్ వేలో ఉన్నాను. నేను కూడా ఒక 2-3 years అయినాక నేను కూడా మంచి ఇన్కమ్ సంపాదించుతాను అని వాళ్ళకి నెగిటివ్ పీపుల్ కి చెప్పాల్సింది. ఓకేనా? రైట్. వర్క్ విత్ టీమ్, నాట్ అలోన్. చాలా మంది ఇండివిజువల్ గా పని చేస్తాము అని చెప్తారు. చాలా మంది మార్కెట్ లో నేను చూస్తాను, ఎందుకు అలా చేస్తారు, ఈ మీటింగ్ నా టీం కే మాత్రమే, ఎవ్వరికి అలో లేదు. నా టీము వేరే ఎవ్వరి టీం కి కూడా పోకూడదు, ఎవ్వరి మీటింగ్ కి కూడా పోకూడదు. నేనే నా మీటింగ్ ఏం ఆర్గనైజ్ చేస్తాను, అదే నేను అలోన్ అంటాను. అది నాకెందుకు అర్థం అవ్వదు సార్. ఇది ఈ రోజు వరకు అవ్వదు. ఆ బూట్ క్యాంప్ పోవద్దు, ఈ వర్క్ షాప్ పోవద్దు, ఆ ప్రోగ్రామ్ పోవద్దు, ఈ ఈవెంట్ పోవద్దు అని ఈ రోజు వరకు చెప్పలేదు సార్ నేను. ఎందుకో అయితే కూడా నా టీం పెరుగుతా ఉంది. ఎవరు చెప్తారో ఈ మీటింగ్ నా టీం కోసమే, మనం ఎవరికి కూడా తీసుకోము, అట్లా ఇట్లా అని చెప్తారు కదా, నేను ఛాలెంజ్ చేస్తాను, ఎక్కువ రోజు ఆ టీంలో నిలబడవు. ఈ రోజు చాలా పెద్ద పెద్ద ఇన్కమ్ ఉండొచ్చు వాళ్ళకి, బట్ వన్ డే వస్తుంది వాళ్ళు నిలబడరు. ఎందుకు తెలుసా, వాళ్ళు టీమ్ ని ఒక బాక్స్ లో పెడుతున్నారు. అర్థమైతే ఉందా? వాళ్ళు టీమ్ కి ఒక బాక్స్ లో పెడుతున్నారు. అది చాలా తప్పు. బాక్స్ లో పెట్టకూడదు. బాసిజం చేస్తున్నారు, చాలా తప్పు. అట్లా చేయకూడదు. ఎందుకంటే ఇది పీపుల్ బిజినెస్. ఇది ఎంత మందికి బాక్స్ లో పెడతారు మీరు? ఏం చిన్న బిజినెస్ ఇది? ఇది చిన్న బిజినెస్ కాదు, ఇది చాలా పెద్ద బిజినెస్ ఇది. ఓకేనా? ఎప్పుడు కూడా టీం వర్క్ చెయ్యాలి. ఇప్పుడు మనము సెప్టెంబర్ మంత్ లో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీకు చూపిస్తాను. హైదరాబాద్ లో చేస్తున్నాం మనం. చూడండి, నేను చూపిస్తాను మీకు. హైదరాబాద్ లో చేస్తున్నాం సార్ మనం. డిస్ట్రిబ్యూటర్ బేసిక్ ఎడ్యుకేషన్ సెమినార్ హైదరాబాద్ లో తెలుగులో చేస్తున్నాము. తెలుగులో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరికి కావాలి వాళ్ళు ఆ కింద ఉండే నంబర్ ని ఫోన్ చేస్తే చాలు, బుకింగ్ చేసుకుంటాడు. ఎవరైనా రావచ్చు. మన టీం అంటే 100% ఉంటుంది. ఎవరైనా రావచ్చు. ఎవరు లైఫ్ లో గ్రో అవ్వాలి అని అనుకున్నారో ఎవరైనా రావచ్చు. అర్థమైతే ఉందా? టీమ్ తో పాటు పని చేయాలండి, అప్పుడు మనం మెచ్యూర్డ్ అవుతాము. మనం టీమ్ తో పాటు పని చేయలేదంటే మనం ఎలా మెచ్యూర్డ్ అవుతాము? అర్థమైందా? నేను అలోన్, నేను ఒక్కటే, నాకు ఎవ్వరు లేదు అట్లంటే చాలా కష్టం అవుతుంది. ఓకేనా? అందుకే టీమ్ తో పాటు పని చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. ఓకేనా? టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ అని చెప్తాం. ఓకేనా? ఒక్కరే ఏది కూడా అచీవ్ చేయరు. అన్ని టీం కలిపి పని చేస్తే చాలా మంచి లెవెల్ పోతాం. బీ ఏ గుడ్ టీమ్ ప్లేయర్. ఇక్కడ నుంచి నేను రేపు తీసుకుంటాను, టుమారో. ఒక మంచి టీమ్ ప్లేయర్ ఎలా అవ్వాలి అనే గురించి నేను మీకు రేపు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మనం 80